వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాగి సేమియా తోటి సేమియా ఉప్మాని ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ డిష్ అనేది మనకి చాలా త్వరగా కూడా అవుతుంది. మనకి ఏదైనా టైం లేదు అనుకున్నప్పుడు ఫాస్ట్గా ఏదైనా డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కావాలనుకుంటే ఇలా రాగి సేమియా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను అనిల్ రాగి సేమియా యూస్ చేశాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిపోయాక పోపు దినుసులు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయిపోయాక కొద్దిగా అల్లం తరుగు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది బాగా రెడ్గా ఫ్రై అయితేనే ఉప్మా అనేది మనకి టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మానే కాదు, మామూలుగా రవ్వ ఉప్మాకైనా కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక అందులో కొద్దిగా జీడిపప్పులు, స్వీట్ కార్ను, టొమాటో ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని నేను కరివేపాకు వేయలేదు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 గ్లాసు సేమియా తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ కూడా వేసేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కాగాక మనం ముందుగానే తీసి పెట్టుకున్న సేమియాని అందులో వేసేసి ఇలా తిక్కుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మనకి రాగి సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదన్నమాట. షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.